హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లర్న్ తెలుగు విత్ వాల్యూస్. సో ఈరోజు మనం కన్సోనెంట్స్ విత్ వాల్యూస్ హల్లులు టా నుంచి నా వరకు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి అచ్చులు హల్లులు అన్నీ కూడా లెటర్స్, వర్డ్స్, వాల్యూస్తో కలిపి నేర్చుకుంటూ ఉన్నాం కదా. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సో ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. సో హల్లులు టా నుంచి నా వరకు. ఫస్ట్ ఠ, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న. ఇవి అక్షరాలు. ట, టమాటా, స్టే హెల్దీ. ఠ, టీవీ, బీ కాన్ఫిడెంట్. డ, డప్పు, సెలబ్రేట్ స్మాల్ థింగ్స్ టూ. ఢ, ఢమరుకం, స్టే పాజిటివ్ అండ్ ఎనర్జీ. అణ, వీణ, లెర్న్ న్యూ స్కిల్స్. త, తల్లి, లవ్ యువర్ మదర్. థ, తథాగతుడు అంటే బుద్ధుడు, బీ పీస్ఫుల్. ద, దయ, help others. ధ, ధనం, యూజ్ వైజ్లీ. న, నవ్వు, స్టే హ్యాపీ. సో ఇవి ఎలా అప్లై చేసుకోవాలో మనం మళ్ళీ చూద్దాం ఒకసారి. ట, టమాటా, స్టే హెల్దీ. సో ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి. సో వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకోవాలి. టమాటా తినండి, టమాటానే కాదు ఏదైనా ఫ్రూట్ తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఠ, టీవీ, బీ కాన్ఫిడెంట్. టీవీ అంటే ఏదో గర్వం చూపించడం, అహంకారం చూపించడం, దర్జాగా ఉండడం ఇది కాదు. టీవీ అంటే మనం చేసే పనుల్లో ఏదైనా కానీ మన యాక్షన్స్లో కాన్ఫిడెన్స్ అనేది తెలియాలి. ఠ అంటే టీవీ అనే పదం వస్తుందన్నమాట. బీ కాన్ఫిడెంట్. నెక్స్ట్ డ, డ, డప్పు, సెలబ్రేట్ స్మాల్ థింగ్స్ టు. ఈవెన్ వెరీ స్మాల్ ఆల్సో యూ కెన్ సెలబ్రేట్ అని చెప్పేసి చెప్తుందంటే లైఫ్లో మనం ఏదైనా కానీ మన మంచికే వచ్చింది అని చెప్పేసి అనుకొని ప్రతి నిమిషాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి, ప్రజెంట్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ నా, వీణ, లెర్న్ న్యూ స్కిల్స్. కేవలం చదవడం, ఆడడం ఇవే కాకుండా ఏదో ఒకటి మనకి మ్యూజిక్ కానీ, సాంగ్స్ నేర్చుకోవడం కానీ, వీణ కానీ, ఢమరికం కానీ ఏదైనా సరే నేర్చుకోండి అని చెప్పేసి న్యూ స్కిల్స్ నేర్చుకోమని చెప్తున్నారనమాట. నెక్స్ట్ త, తల్లి, లవ్ యువర్ మదర్, అమ్మ కదా. అమ్మ లేకపోతే మనం ఉన్నామా? లేం కదా. ఎప్పుడు కూడా అమ్మ ఒకవేళ కోప్పడినా కానీ మన మంచికే చెప్తుంది అనుకోవాలి మనం. లవ్ యువర్ మదర్ ఆల్వేస్. నెక్స్ట్ థ, తథాగతుడు అంటే బుద్ధుడు అనమాట. ఆయన ఎలా ఉంటాడు చూడగానే, బుద్ధుడిని చూడగానే ఎలా అనిపిస్తుంది మనకి? చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండండి, జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఆల్వేస్ పీస్ఫుల్. నెక్స్ట్ ద, దయా, కైండ్నెస్, హెల్ప్ అదర్స్. మనకున్న దానిలో మొత్తం మనమేమి మనకున్నది ఇచ్చేసేయమని చెప్పట్లేదు. ఉన్న దానిలో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయండి. అది సో ఏదైనా అవసరం వస్తే వాళ్ళకి ఏదైనా పెట్టాలంటే పెట్టండి, మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ధ, ధనం. ధనం అంటే ఏంటి? ఇక్కడ డబ్బు, ధనం, యూజ్ వైజ్లీ. సో డబ్బు ఉన్నప్పుడు వాడేస్తే తర్వాత మనకి వాడుకోవడానికి ఏమీ ఉండదు. ధనం అంటే ఇక్కడ కేవలం ధనం అంటే డబ్బులు, నగలు ఇవే కాదు. సంపద అంటే మనం చదువుకోవడం కూడా వస్తుంది. సో టైం ఉన్నప్పుడు చదువుకోవాలి, చక్కగా సంపాదించుకోవాలి, దాటిని తెలివిగా వాడుకోవాలి అనే అర్థం కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ నా, నవ్వు, స్టే హ్యాపీ ఆల్వేస్. సో ఈరోజు అక్షరాలు ఇవి, వర్డ్స్ ఇవి, వాల్యూస్ ఇవి. ఓకే, ప్రతి లెటర్ను కూడా చదువుతూ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లెటర్ని చదువుతూ, వర్డ్ని చదువుతూ, మీకు ఇంగ్లీష్లో వాల్యూస్ ఇచ్చాను కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. So please like, share, subscribe my channel. See you tomorrow.